సాయి పల్లవి అయితే బాగుంటుంది చూసా. సాయి పల్లవి యాక్టింగ్ కానీ సాయి పల్లవి డ్యాన్స్ రొమాన్స్ చాలా బాగుంటుంది చూశాను. ఫ్యాన్ అయ్యా అతని నుంచి నేను సాయి పల్లవి పెద్ద ఫ్యాన్. దీంతో ఇంకాస్త ఎక్కువ ఫ్యాన్ అయ్యేది. నీకు నాగచైతన్య కనిపించలేదా? కనపడ్డాడు కానీ మీరు ఈరోజు తండేలు సినిమా రిలీజ్ అయింది. నువ్వు ఏ థియేటర్ కాడ కనపడు నువ్వు సినిమా ఎవరి కోసం చూస్తున్నావు? నాగ చైతన్య అంటే సాయి పల్లవి అందరూ నాగచైతన్య సాయి పల్లవి సాయి పల్లవి సాయి పల్లవి ఆ మాట తప్ప వేరే మాట లేదు. అంత సాయి పల్లవి అన్న ఒక నిమిషం ఒక డౌట్ అన్న ఒక డౌట్ అన్న. ఇప్పుడు ఎక్కడ చూసినా సాయి పల్లవి. నేను సాయి పల్లవి కోసం పోయింది. సాయి పల్లవి పోయినోలే కానీ చాలా మంది నాగచైతన్య ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నువ్వా? నేను నాగచైతన్య ఫ్యానే. అది నువ్వు అక్కడే ఇక్కడ నాగ చైతన్య ఫ్యాన్ చేయొచ్చు మనం ఒక్కడు కూడా లేపడు. అదే సాయి పల్లవి చేతులతో లేపేస్తారు ఎదురైతే కింద పైన సాయి పల్లవి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేసుకోవచ్చు కదా. అదే చేస్తారు ఏముందో కాసి వాట చేస్తారు. డబ్బులు ఎక్కువ ఇస్తే ఎట్లా చేస్తారు? డబ్బులు ఎక్కువ ఇస్తే అట్లా చేస్తారు. నాగ చైతన్య కాడ ఎక్కువ డబ్బులు ఉన్నాయి, సాయి పల్లవి కూడా తక్కువ డబ్బులు ఉన్నాయి. అంతే అంతే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అంతే లెక్క. ఇంకా నువ్వు సాయి పల్లవిని పెట్టేసి డ్యాన్స్ అది ఎక్కువ శాతం సాయి పల్లవి తీసి అంటే సాయి పల్లవి చేయకుండా నాగ చైతన్య అన్ని సినిమాలు మరి సాయి పల్లవిని ఎక్కువ డ్యాన్స్ ఎందుకు చేపిస్తున్నావు? నాగ చైతన్య ఎందుకు డ్యాన్స్ చేపిస్తున్నావు? డ్యాన్స్ చేపిస్తే సినిమా పెరిగింది, సినిమా పోయిందా? మరి అంతే కదా. సాయి పల్లవి డైలాగ్ ఎక్కువ, సాయి పల్లవి ఇద్దరు కలిసి యాక్టింగ్ చేస్తుంటే ఇద్దరు ఓవర్ యాక్షన్ తక్కువ అయిపోయింది. ఇద్దరు అట్టే ఉంది అటు బాగా లేవు పడతారు అంతే. కానీ సినిమా ఎట్లా అనిపించింది? సరే ఇప్పుడు ఏంది సినిమా బాగుంది. సరే ఎన్ని కోట్లు లక్ష కోట్లు వస్తాయి ఏంది ఇప్పుడు? సరేనా అంత గొప్ప సినిమా తండేలు, అంత గొప్ప సినిమా, గ్రేట్ సినిమా ఎక్కడ చూడలేదు. నేనా ఇమ్మో ఏందా సినిమా? వాళ్ళు చేసిన నటన అద్భుతం, అమోఘం. నటులు నటించారు, జీవించారు. ఏమో చెప్పలేం బాగుంటే దాటచ్చాము. అదే నా చేతులు చూశారు కదా. ఎవరు చూశారు కదా? చూసినా మరి జనాలందరికీ పాకాలిగా బాగా అందరికీ పుష్ప అది కూడా అంతే. ఏదైనా అంతే. ఏమో చెప్పలేము. ఆ సినిమాలో ఆడతామేమో చెప్పలేం కదా. రామ్ చరణ్ ఫ్యాన్ కదా. నేను అందరు ఫ్యాన్. నువ్వు నీకు ఫ్యాన్. ఒక్క సినిమా తీస్తే ఒక్క ఫ్యాన్ని, ఏక తీస్తే ఏక ఫ్యాన్ని. దోమను పెడితే దోమ ఫ్యాన్ అవుతా. నన్నేం చేయమంటావు? ఏక సినిమాలో రాజమౌళి ఏకను పెడితే ఏక డ్యాన్స్ చేసింది, ఫైట్ చేసింది, యాక్టింగ్ చేసింది, ఏడ్చింది, నవ్వింది, ఎగిరింది, ఎరిగింది కూడా. అవునే పోసిన కూడా ఏక. నేను అందరికి ఫ్యాన్. ఇడుగు మౌడు ఒక మాట మా ఊళ్ళో క్లారిటీగా ఏమని అన్నా. ఇప్పుడు తండేలు సినిమా ఎవరి కోసం పోయినా? నాగ చైతన్య కోసం పోయినా. మరి ఆయన పెద్ద మనిషి చెప్పు. సాయి పల్లవి ఇప్పుడు నాగ చైతన్య గురించి పోతే మా వాడు సాయి పల్లవి గురించి పోవాలి కదా. మొన్న మీరంతా గేమ్ చేంజర్ సినిమాకి మీరు మొన్న గేమ్ చేంజర్ సినిమాకి రామ్ చరణ్ కోసం పోయారు. నేను ఖైరా ఆధ్వర్యం కోసం పోయా. పుష్ప సినిమా ఒక నిమిషం ఆగండి. నేను నాగ చైతన్య గురించి పోయినా కాబట్టి ఒక డైలాగ్ చెప్తా. మనవాడు సాయి పల్లవి డైలాగ్ ఒకటి చెప్తాడు. దద్దా గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే. ఫిబ్రవరి 7 తారీఖు అంటే ఈ రోజు రాచులమ్మ జాతర థియేటర్ లో బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టేసి దుల్లా కొట్టేస్తున్నాం. సాయి పల్లవి చెప్పేస్తాడు. అన్న 1000 కోట్లు వచ్చింది సినిమా. నువ్వు ఒక 1000 కోట్లు వచ్చింది కాబట్టి నేను ఐమాక్స్ దగ్గర నుంచి బయటకు వచ్చిన. కుర్చీ తావసన్నా ఇప్పుడు